మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను కూడా 2-3 సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ కారణంగా ఆ ఒత్తిడి తట్టుకోలేక, అక్కడ ఉన్న వేధింపులు తట్టుకోలేక, అతని సూటిపోటి మాటలు తట్టుకోలేక అమ్మాయి వ్యక్తిగతంగా కోఆపరేటివ్ డీసీఓకు రిజగ్నేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము కౌన్సిలింగ్ చేసి అట్లా కాదమ్మా, విషయాలు ఏమైనా ఉంటే చెప్పాలి అని చెప్పి అప్పుడు ఉన్న చైర్మన్గా హరిప్రసాద్ గారు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఇబ్బంది పడుతుంది, మరి ఇంటర్నల్గా ఇష్యూస్ ఏమున్నాయో మీరు కూర్చొని మాట్లాడి సెటిల్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సరే, అప్పుడు తాత్కాలికంగా ఆమె రిజగ్నేషన్ ఉపసంహరించుకోవటం, హరిప్రసాద్ గారు తిరిగి నీ పని నువ్వు చేసుకోమ్మా అని బాధ్యతలు ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఇటీవలి కాలంలో అతని వేధింపులు ఎక్కువ కావటం వలన ఈవెన్ కుటుంబ సభ్యులకు కూడా ఆమె చెప్పకుండా, వాళ్ళ నాన్నగారికి చెప్పకుండా, తోబుట్టువులకు చెప్పకుండా కూడా ఆమె డైరెక్ట్గా కలెక్టర్ గారికి వెళ్ళి, ఎస్పీ దగ్గరికి వెళ్ళి నాకు రక్షణ లేదు సార్, నా మీద మానసికంగా అటాక్ జరుగుతూ ఉంది, మురళి అనే సీఈఓ నన్ను వేధింపులకు గురి చేస్తున్నాడు, ప్రశాంతంగా నన్ను ఉద్యోగం చేసుకొనియట్లేడు అనేది ఒక ప్రధానమైనటువంటి అభియోగం మీద మరి ఎస్పీ గారి రెఫరెన్సు లేదా కలెక్టర్ గారి రెఫరెన్స్తోని తొర్రూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం అనేది జరిగింది 4వ తారీఖు. సో ఆ కంప్లైంట్ చేసిన తర్వాత దాంట్లో మరి 2-3 సెక్షన్, ఒకటి హరాస్మెంట్, సెక్సువల్ హరాస్మెంట్స్, వర్క్ ప్లేస్లో హరాస్మెంట్. ఏ స్త్రీ అయితే మరి పని చేస్తున్నటువంటి ప్రాంతంలో స్త్రీకి రక్షణ ఉండాల్సినటువంటి అవసరం ఉండే, కానీ వర్కింగ్ ఉమెన్స్ చాలామంది ఉన్నారు. మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, సమాజంలో టీచర్స్ ఉన్నారు, పోలీసు ఉన్నది, మెడికల్ అండ్ హెల్త్ ఉన్నది, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, వేరు స్థాయిలలో వర్కింగ్ ప్లేస్లో ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి వాళ్ళు, హరాస్మెంట్స్ ఫేస్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ 4వ తారీఖు నాడు మురళి ఏ విధంగానైతే వేధించిండు, తనను చేయబట్టుకొని లాగిండు, మానసికంగా వేధించిండని కూడా తన పిటిషన్లో చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ అయింది. ఈ రోజుకు దాదాపుగా 10-12 రోజులు కావస్తుంది. ఆయనను అరెస్ట్ చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. దాంట్లో SC ST అట్రాసిటీస్ ఉన్నది, సెక్షన్ 354 ఉన్నది, 354A ఉన్నది, SC ST అట్రాసిటీస్ యాక్ట్ ఉంది. 3-4 సెక్షన్స్ కింద మరి ఇది డిఎస్పీ గారి ఇన్వెస్టిగేషన్లో జరగాల్సినటువంటి కేసు. మరి ఇట్లాంటి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత తనని అరెస్ట్ చేయాల్సిన అవసరం. అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు, కారణం ఏందో డిపార్ట్మెంట్ చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంది అంటే, ఏదైతే మురళి గతంలో PSCSలో పనిచేస్తూ గత 2-3 సంవత్సరాలుగా కోఆపరేటివ్ సొసైటీలో తీర్మానం చేశారు, అందరికీ ఉద్యోగులు తాత్కాలిక వేతనాల మీద పనిచేస్తున్నారు, వీళ్ళకు 3000 పెంచాలంటే ఈమెకు కేవలం 2000 పెంచి 1000 పెంచకుండా ఆపారు. పాలకవర్గం తీర్మానం చేసిన తర్వాత సీఈఓగా ఉన్న ఆయన ఆపే రైట్ ఎక్కడ ఉంది? తొర్రూరు PSCలో కోఆపరేటివ్ డైరెక్టర్స్ ఉంటారు, DCO కంట్రోల్లో కొనసాగుతూ ఉంటుంది, చైర్మన్ గారు ఉన్నారు. ఈ విషయాల పట్ల కులంకుశంగా మాట్లాడాల్సిన అవసరం ఉండే, కానీ ఎందుకు, కారణం ఏంది, నిర్లక్ష్యం ఏంది అనేది కూడా దీంట్లో కనపడతాం. మరి ఆయన అరెస్ట్ చేయడానికి కావాల్సిన నిర్లక్ష్యం ఏంది? ఇప్పటికీ DCO గారు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆయన మీద క్రమశిక్షణ చర్య మీద సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయలేదు. మేము దళిత ప్రజా సంఘాలుగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఆయనను ఫస్ట్ ఆయనను ఇమీడియట్లీ సస్పెండ్ చేసి ఆయన మీద ఎంక్వైరీ చేసి, ఆయనకు చాలా విషయాలతో సంబంధం ఉన్నది. ఎకరానికి ఒక క్వింటాలకు 5 కేజీలు 10 కేజీలు వసూలు చేసిన అభియోగం ఉంది జిల్లా వ్యాప్తంగా. పోయిన సంవత్సరం అనేక రైతుల కొనుగోలు కేంద్రాలలో అవినీతి జరిగిందని కంప్లైంట్ చేసినాం, సస్పెండ్ చేసి మళ్ళీ ఆయన రీఇన్స్టిట్యూట్ అండ్ ఇక్కడే ఒక దగ్గర ఏ డిపార్ట్మెంట్ అయినా సస్పెండ్ అయిన వాడు తిరిగి వేరే దగ్గర పోస్టింగ్ ఇస్తాడు, కానీ తిరిగి మళ్ళీ ఆయన ఇక్కడే పోస్టింగ్ చేయడం అనేది జరిగింది. సో ఆయన ఒక కోటరీ నిర్మాణం చేసుకొని బయట ప్రైవేట్ దడవాయిని ఏర్పాటు చేసుకొని, ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని బయట కొనుగోలు చేసి తీసుకొచ్చి తక్కువ ధరకు ఒడ్లు కొనుగోలు చేసి అక్కడ 1700కి, ఇక్కడ 1960కి ఇక్కడ అమ్ముకునేది. ప్రైవేటు హమాలీ బృందాలు, ప్రైవేటు ట్రాక్టర్లు, ప్రైవేటు కొనుగోలు దందా అంతా కూడా ఒకటి అవుపడకునేది. ఒక పక్కన చేపల మార్కెటింగ్ దందా, చెరువులు కొనుడు, ఒక పక్కన ఒడ్లు కొనుగోలు చేసుడు, ఇంకో పక్కన భూమి కొనుగోలు చేసుడు. ఆఫ్టర్ ఆల్ ఒక సీఈఓ ఆయన ఒక పెద్ద నెట్వర్కే కొనసాగిస్తున్నాడు. అంటే ఆయన పట్ల పూర్తి విచారణ చేయాలి. 2 అంశాలు దీంట్లో మేము ప్రధానంగా చెప్పి, ఒకటి, పోలీసు ఇప్పటివరకు అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం వహించిన దాని మీద మేము తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్తున్నాం. SC ST అట్రాసిటీస్ ఎంత సీరియస్గా ఉంటుందో మీకు తెలుసు. ఒక సెక్షువల్ హరాస్మెంట్ మీద కేసు రిజిస్టర్ అయింది, సెక్షన్ 354A IPC ప్రకారంగా రిజిస్టర్ అయింది. SC ST అట్రాసిటీస్ కేసు రిజిస్టర్ అయింది. దీని మీద క్లియర్ కట్గా పోలీస్ ప్లస్ ప్రభుత్వం ఇద్దరు కలిసి కూడా అతని పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. DCO తక్షణమే ఆయన ఇక్కడి నుంచి విధుల నుంచి పక్కకు పంపించేసి వేరే ఆఫీసర్ని ఇక్కడ డిప్యూటేట్ చేయాలి. గవర్నమెంట్ కంట్రోల్లో జరిగే, గవర్నమెంట్ పర్యవేక్షణలో జరిగే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఆషామాషి కాదు, రైతులతో సంబంధం ఉన్నటువంటి డిపార్ట్మెంట్.
ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగిందని పెడితే ఇప్పటి వరకు కూడా ఆయనను అరెస్ట్ చేయకపోవటం, ఆయనను సస్పెండ్ చేయకపోవటం, ఇది దళిత మహిళ పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నారు పోలీస్ ప్లస్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అని నేను భావిస్తున్నా. లేకపోతే మీరు దీనికి కారణం ఏందో చెప్పండి. ఎట్లా బయట తిరుగుతాడు? ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఆయన ప్రైవేట్ దాదాన్ని బయటకు తీయమనండి. అది దళిత మహిళ అయినా, గిరిజన మహిళ అయినా, బహుజన మహిళ అయినా, మహిళనే. సో కనుక దయచేసి ప్రెస్ మిత్రులందరూ మీరు మానవతా దృక్పథంతో విషయం పట్ల పరిశీలన చేసి ఏం జరిగిందో విచారణ చేసి, మీకు కూడా కావాలంటే ఎఫ్ఐఆర్ ఇస్తాం, దీంట్లో చదువుకోండి. ఆ అమ్మాయి ఒక స్త్రీ తను ఏ రకంగా కంప్లైంట్ చేసి, ఈ కంప్లైంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంది, ఇంతకాలం ఆమె ఏ విధంగా మానసికంగా ఇబ్బంది పడ్డదో మీరు చూడండి. మీరు అందరు కంప్లైంట్ ఫొటోస్ తీసుకోండి. కనుక మేమందరం కూడా తొర్రూరు మండల దళిత ప్రజా సంఘాల తరఫున, ఇది రాజకీయ పార్టీతో సంబంధం లేదు, అది ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం, ఒక స్త్రీకి జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడుతున్నాం తప్పితే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, బీఆర్ఎస్ సంబంధించి, బీఎస్పీకి, బీజేపీకి కాదండి. దయచేసి దీనికి రాజకీయ అంశం ఏమాత్రం సంబంధం లేదు. కాకపోతే నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండొచ్చు, దానికన్నా ముందు నేను దళితుని, నా జాతికి సంబంధించిన అమ్మాయికి అన్యాయం జరిగింది, ఒక స్త్రీకి అన్యాయం జరిగిందని నేను ఫైట్ చేస్తున్నాను తప్పితే ఇవాళ మాజీ చైర్మన్ కొమరయ్య గారు వాళ్ళ స్వయాన కూతురు, ఆయన ఏం చెప్పుకోగలుగుతారు ఆయన ఆ బిడ్డకు జరిగిన అన్యాయం గురించి? మేమే అమ్మ అరే మన జాతి బిడ్డ, ఏ జాతి బిడ్డ అన్న కానీ మొన్న ప్రీతి చనిపోయింది, ఆమెకు మనందరం ఫైట్ చేసినాం, ఒక గిరిజన బిడ్డ డాక్టర్. అంతకుముందు చాలామంది ముస్లిం పిల్లలు చనిపోయారు, ప్రియాంక రెడ్డి చనిపోయింది దుండగుల చేతిలో. ఆ ఇష్యూస్లన్నిటి మీద ఎట్లయితే స్పందించినామో ఈ ఇష్యూ మీద కూడా అట్లే స్పందిస్తున్నాం. సమాజంలో బాధ్యత కలిగినటువంటి పౌరులుగా, బాధ్యత కలిగినటువంటి ప్రెస్